నిజంగానే వెయిట్ చేస్తున్నా ఎవరైనా వచ్చి వీడియో తీస్తారేమో అని. ఈ టైంలో నేను యశుని చాలా మిస్ అవుతున్నా. అందరూ అడుగుతున్నారు యశుని ఎందుకు తీసుకురాలేదు అని. కాకపోతే ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కదండి, ఇద్దరం వస్తే మళ్ళీ మా బడ్జెట్లో ఉంటుందో లేదో అని ఫస్ట్ నేను ట్రై చేశాను. బట్ నెక్స్ట్ టైం ఎంత కష్టమైనా సరే యశు లేకుండా అయితే నేను రాను, ఇద్దరం వస్తాం. 10 ట్రిప్పులు వెళ్ళకున్నా 2 ట్రిప్పులు వెళ్ళినా సరే ఇద్దరం కలిసే వస్తాం. హలో, వియత్నాం సిటీ అంతా ఈరోజు తిరగబోతున్నాము. అయితే బస్సు ప్యాకేజ్లో మాట్లాడారనమాట. ఈ బస్సులోనే మొత్తం సిటీ అంతా ఈరోజు చూడబోతున్నాం. బయట అయితే చాలా చల్లగా ఉంది అండ్ క్రిస్మస్ హడావిడి నడుస్తుంది, క్రిస్మస్ షాపింగ్ నడుస్తుంది అనమాట. సో ఈ రోజంతా ఇలా నడుస్తుంది. మా వాళ్ళందరూ బస్సులో ఎక్కేశారు. అక్కడ చూడండి గైడ్ మొత్తం సిటీ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట. సో నేను కూడా చెప్తూ ఉంటా, ఆయన చెప్పింది నేను మీకు అప్డేట్ చేస్తుంటా. వియత్నాం అయితే సూపర్గా ఉంది. బయటికి రాగానే లొకేషన్ అయితే అదిరిపోయింది. చిన్న చిన్న స్ట్రీట్స్ ఇవన్నీ. పొద్దునే అందరూ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్నారు ఏమో మరి. హడావిడిగా అయితే కనిపిస్తున్నారు. ఇప్పుడు సిటీలోకి ఎంటర్ అయ్యాం. సిటీ అంతా ఇలా ఉంది. బైక్స్ ఎక్కువ ఉన్నాయి ఇండియాలోనే కొంచెం. అండ్ మా ఫ్రెండ్ ఇక్కడ ఉంది ప్రతిభ అని, తను చెప్పింది ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుందంట, అలాగే వేడి కూడా చాలా ఎక్కువ ఉంటుందంట. మొత్తం బస్ అంతా ఫుల్గా నిండిపోయింది. Feel free to tell me. Okay, Lang is my name, spelling Lang, Lang. And our driver, Mr. Zap, ZIAP, Zap, a very good driver. Yes. You see how we're driving in the old quarter, right? Yes. The road here is a little bit. The traffic here, the road is a little bit different in your country. Sometimes you see a little bit crazy. Yeah, we all need a good driver, and he's very good. We can trust him. So now we. ట్రిప్ మధ్యలో ఆపాడు. ఇక్కడికి వస్తే ఇవన్నీ ఉన్నాయి. ఇందులో నుండే కదా ముత్యాలు వస్తాయి. సో ఇలా ఆల్చిప్పలు అంటారు కదా, ఆల్చిప్పలు ఇలా సముద్రం నుండి తీసిన తర్వాత ముత్యాలు వీటికి పాలిష్ చేస్తాం ఇన్ జనరల్గా. మా డాడీకి చూపించాలి ఈ వీడియో. పెద్ద పెద్ద ఆల్చిప్పలు. ఇక్కడ ఒక మ్యూజియం లాగా పెట్టాడనమాట. And these trees, they are the original seed for golden, white, and champagne color. This one, the side of the pearl can be like this, and the ఈవిడ ముత్యాలన్నీ సపరేట్ చేస్తుంది. దేనికది కొన్ని పెద్ద సైజులో, కొన్ని చిన్న సైజులో, కొన్ని బ్లాక్ పర్ల్స్ ఉన్నాయి, వైట్ పర్ల్స్ ఉన్నాయి, పింక్ పర్ల్స్ ఉన్నాయి, చూసారా? అలా సపరేట్ చేస్తుంది. తర్వాత వీటిని పాలిషింగ్కి పంపుతారనమాట. ఇక్కడ ఒక అమ్మాయి లోపల నుండి ఏదో తీస్తుంది, పర్ల్స్ తీస్తుందని అర్థమైంది. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్ చేస్తుంది. చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశాను. ఏం చేస్తుందో నాకు అర్థం అవ్వలేదు, కానీ పర్ల్స్కి ఇక్కడ ప్రాసెస్ జరుగుతుందని నాకు అర్థమైంది. కొన్నిటికి పాలిష్ వేస్తున్నారు, కొన్నిటికి పాలిష్ వేయకుండానే డైరెక్ట్గా లోపల తీసుకెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ సేల్ చేస్తున్నారనమాట. న్యాచురల్ 100% పర్ల్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. కొన్ని వైట్ జ్యువెలరీ ఉంది, కొన్ని
ప్లాటినంలో, కొన్ని సిల్వర్లో జ్యువెలరీ అమ్ముతున్నారు. నెక్లెస్ అమ్ముతున్నారు. ప్లెయిన్ సింపుల్ రౌండ్గా ఉండే పర్ల్స్ని, సౌసీ పర్ల్స్ అనేవి చాలా చాలా కాస్ట్లీ అండి. మా డాడీది అదే బిజినెస్ కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. బట్ డాడీ దగ్గర ఉన్న రేట్స్కి ఇక్కడ రేట్స్కి కంపేర్ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇది ఐలాండ్ పైన కదా, అక్కడికి అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసి అమ్ముతున్నారు. బట్ చాలా చాలా బాగున్నాయి సింపుల్ నెక్లెసెస్. ఇక్కడ చాలామంది వేసుకుంటారంట. ఇక్కడ నుండి చాలా ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ అవుతుందని అక్కడ చెప్తున్నారనమాట. అక్కడ ఉండే పర్ల్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క హిస్టరీ ఉంది. వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సేల్ కూడా అక్కడ నడుస్తుంది. చాలా పెద్ద షోరూమ్ లాగుంది. ఇక్కడ ఒక 15-20 మినిట్స్ మనకి బస్ అతను టైం ఇచ్చాడు. తర్వాత మళ్ళీ మనం బస్ దగ్గరికి వెళ్ళి ఎక్కాలన్నమాట. బట్ ఈ లోపల ఒక్కసారి జ్యువెలరీ అంతా చూసేద్దామా. బ్రేస్లెట్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, అండ్ మెన్స్కి, ఉమెన్స్కి. బస్ అక్కడ డ్రాప్ చేశాక మళ్ళీ మొత్తం బస్సెస్ ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ పికప్ చేసుకుంటారు. ఇప్పుడు మాకు పెద్ద టాస్క్ ఏంటంటే మా బస్సు ఏదో మేము మర్చిపోయాం, అది వెతుక్కోవాలి. బస్సు దొరికింది, మాదిరి దొరకబట్టింది. ఎస్, వచ్చేసాం. ఇప్పుడే బస్ దిగాము. ఒక ఐలాండ్ ప్లేస్కి తీసుకొచ్చాడు. ఇక్కడ మనం బోట్లో వెళ్ళాలంట. చాలా బాగుంటుందంట వ్యూ. వెళ్తున్నాం మనం. చల్లగా అయితే అసలు బీభత్సంగా ఉంది. ఇక్కడ చిన్న షాపింగ్ లాగా చేసుకోవచ్చు. అతన్ని ఫాలో అవ్వమన్నాడు. అందరు ఫాలో అవుతున్నాం. బా, ఎండలోకి వస్తే హాయి ఉంది, కానీ లేదంటే బీభత్సమైన చల్లగుంది. ఈ క్రూజ్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం. డే అంతా అక్కడే. మళ్ళీ 8:30కి రూమ్లో డ్రాప్ చేస్తాడంట. ప్రతి ఒక్కరికి ఇలా ఒక టికెట్ ఇచ్చాడనమాట. ఈ టికెట్ మటుకి అస్సలు పోగొట్టొద్దంట. 4 times యూజ్ చేయాలి. జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ టికెట్ పడేస్తే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను, మళ్ళీ రేపు వస్తాను అని చెప్పి చెప్తున్నాడు. అమ్మో, అసలు ఈరోజు నైట్ ఫ్లైట్ ఉంది కదా, ఎలా వదిలేస్తాం చెప్పండి. యశు రాలేదు వియత్నాంకి. వచ్చుంటే తను కూడా ఎంజాయ్ చేసేది. ఫస్ట్ నేను తన కంపెనీని చాలా చాలా మిస్ చేస్తున్నా. ఇలాంటివంటే తనకి చాలా ఇష్టము. బోటింగ్, చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్కరు ఎక్కుతున్నారు అనమాట. మనది అక్కడ, మన వాళ్ళే లోపలికి వెళ్తున్నారు. అది మన బోట్. ఇదే ఇదే. సో ఇది మనకిచ్చిన టేబుల్ అన్నమాట. బాగుంది కదా క్రూజ్. Move and stay here. That will be your table of the whole trip. So whenever you go out for activity, you go upstairs, view the picture, you can leave your belonging here. Okay, this will be your table till the end of the trip. Yeah, and whenever you go out, you leave the bag here, the jacket here, but the money you bring with you all the time. Okay, and on the boat, the toilet is. టేబుల్ మీద అయితే ఇవి ఇచ్చాడు. ఈరోజు కంప్లీట్ నేనైతే వెజ్ కాబట్టి నేను, హర్షిత,
దీక్షిత వెజ్. బట్ ఇక్కడైతే చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్ కిచెన్. ఇది మా కిచెన్. అన్నీ బాగానే ప్రిపేర్ చేస్తున్నాడు. ఈరోజు ఫుడ్ చాలా బాగుండేలా ఉంది, కానీ వెజ్ కదా, ఉన్నవి తినాలి. వెజిటేరియన్ వాళ్ళకి ఫస్ట్ షింప్ ఇచ్చాడు, ప్రాన్స్, అండ్ వెజ్ వాళ్ళకి ఇలా సలాడ్ ఇచ్చాడు, జామకాయని ఇలా కట్ చేసి ఇచ్చాడు. After 1 hour, and then we do for swimming and hiking. Before we come there, we tell you. ఇవేమో ఇచ్చాడు. ఇది కూడా చూడడానికి నాన్ వెజ్ లానే ఉంది. ఇవేవో ఇచ్చాడండి, చూస్తేనే కడుపులో దేవేస్తుంది. నేనైతే ట్రై చేయలేదు. వెజ్ నూడిల్స్ అయితే చాలా బాగున్నాయంట, మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. మేము తింటూనే ఉన్నాము, ఇవి వస్తూనే ఉన్నాయి. వీటి నేమ్స్ కూడా నాకు అంత కరెక్ట్గా తెలీదు, బట్ అందరం ఎంజాయ్ చేస్తున్నాం. ఫుడ్ కాసేపు పక్కన పెట్టేసి జస్ట్ ఇలా బయటికి వస్తే బయట వ్యూ అండి అసలు అదిరిపోయింది. లైట్గా సన్ పడుతుంది, అంత చల్లగా కూడా లేదు ఇప్పుడు. అస్సలు చూస్తే ఇంత బాగుంటుందా నేచర్ అనేలా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? అదిరిపోయింది కదా. ఎటు చూసినా మనకి కొండలు కనిపిస్తున్నాయి. మధ్యలో మనం బోట్లో వెళ్తుంటే అసలు సూపర్గా ఉంది. ఇది పైన అనమాట, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. మనకి పైనకి వెళ్తే వ్యూ ఇంకా చాలా బాగుంది. ఫస్ట్ కింద ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ మనం పైకి వెళ్దాం. ఇలా మనం పైకి వెళ్ళొచ్చు అనమాట క్రూజ్లో. కంప్లీట్ క్రూజ్ వ్యూ చూపిస్తాను మీకు. క్రూజ్ మొత్తంలో ఇండియన్స్ మేము తప్ప ఇంకెవ్వరు లేరు ఎక్కువ. ఇది ఇందాక మనం కింద చూసాం కదా, ఇది పైన వ్యూ. మళ్ళీ ఇలా ఎగ్జిట్ అవ్వచ్చు. సేమ్ అదే ప్లేస్కి వచ్చాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాక్ని చికెన్ రాక్ అంటారంట. ఎందుకంటారో తెలీదు, బట్ అతను చెప్పాడు అలాగా. క్రూజ్ లోపలికి వచ్చేసరికి ఇక్కడ అన్ని పర్ల్స్ పెట్టారు. మనకు కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు అంట. నెక్లెసెస్ ఉన్నాయి, కమ్మలు ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ ఉన్నాయి. అండ్ అందరూ మళ్ళీ బ్యాక్ సెటిల్ అయ్యారు, లంచ్ చేస్తున్నారనమాట. కరెక్ట్గా మొత్తం ఫ్యామిలీతో రావడానికి చాలా మంచి ప్లేస్ అండి. నేను రాజేష్ని, యేషుని, పిల్లల్ని మిస్ అవుతున్నా. వర్క్ పైన వచ్చాను కదా. క్రూజ్ అయితే బాగుందండి. కంప్లీట్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. నేను వర్క్ మీద వచ్చాను కాబట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గుడ్విన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ ప్లానింగ్ చాలా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది. ఏ టైం నుండి ఏ టైంకి రావాలి, ఎప్పుడు చెప్తే బాగుంటుంది, ఎలా అంటే ఉన్న కొంచెం టైంలోనే అన్ని కంట్రీస్ని ఎలా కవర్ చేయాలి. మొన్న బాలి వెళ్ళాం, ఈరోజు వియత్నాం వెళ్ళాం, రేపు కలకత్తాలో మొత్తం కంప్లీట్గా మనం కవర్ చేసుకోవాలి. వెదర్ అయితే సూపర్గా ఉంది. కిందకు పిలుస్తున్నారు, వెళ్దాం పదండి. బోట్లో నుండి ఇప్పుడే దిగాము. ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలంట. అందరూ దిగుతున్నారు. కొంచెం డేంజర్ ఉంది ఇక్కడ. ఎస్, ఇక్కడ కొంచెం వేడిగా ఉంది. పొద్దునంతా చల్లగా ఉండింది, కానీ ఇక్కడ కాస్త వేడిగా ఉంది.
సో ఇప్పుడు మనం టిటాప్ ఐలాండ్లో ఉన్నాము. గుడ్విన్ కంపెనీ అయితే నాకు నచ్చిందండి. ఎవ్రీథింగ్ మనకి టికెట్స్ దగ్గర నుండి పాస్పోర్ట్, వీసా, హోటల్ రూమ్స్ అండ్ ట్రావెలింగ్ ఎవ్రీథింగ్ అందులోనే వస్తుంది. మీకు తెలియదు, ఫారెన్కి వెళ్ళాలని ఉంటుంది కానీ ప్రాసెస్ తెలియకపోతే కష్టం కదా. జస్ట్ మీరు కాల్ చేయండి, మీకు కావాల్సిన వీసా, టికెట్స్ ఎవ్రీథింగ్, అది కూడా బడ్జెట్లో. మామూలుగా బయట వాళ్ళతో కంపేర్ చేస్తే కనుక గుడ్విన్ చాలా సేఫ్ అండ్ బడ్జెట్లో ఉంటుంది. డీటెయిల్గా మీరు ఎక్కడున్నా సరే ఫోన్లో మాట్లాడొచ్చు, అన్నీ చూడొచ్చు. వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను కాబట్టి నేనైతే గుడ్విన్ ట్రావెల్తో మంచి ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నాకైతే నచ్చింది గుడ్విన్ టూర్స్ అండ్ ట్రావెల్స్. సో రండి, ఇక్కడ కోసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ 40 మినిట్స్లో మనం వెళ్ళిపోవాలి. వెళ్దాం, కొంచెం రిలాక్స్ అవుదాం. నేనైతే ప్యాకేజ్లో వియత్నాం 1 రోజు, బాలి 2 రోజులు తీసుకున్నాను. కానీ వియత్నాం ప్యాకేజ్లో 2 డేస్ తీసుకొని బాలి కూడా 2 డేస్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే వియత్నాం సిటీ అసలు దిగ్గానే సూపర్గా ఉంది. కొంచెం ఇక్కడ ఎండగా ఉంది, నేనైతే నల్లగా అయిపోయాను కదా. ముఖ్యంగా బాలీలో చాలా వేడిగా ఉండింది. బట్ నల్లగా అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏదో ఒకటి చేసుకొని తెల్లగా అవ్వచ్చు, కానీ ఈ వ్యూస్ అన్నీ మిస్ అయిపోతాం కదా. సో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత లంబసింగి ట్రిప్ ఉంది, ఏదో ఒకటి చేసి మళ్ళీ ఈ ఫేస్కి చేయాలి. బట్ వియత్నాం అయితే అసలు సూపర్ ఉంది. యశు అడిగిందనమాట, ఇవన్నీ చూడు, నువ్వు చూసి మొత్తం బడ్జెట్ ప్లాన్ చేసుకొని మళ్ళీ ఫ్యామిలీతో వెళ్దాము అని. ఎస్, ఫ్యామిలీతో హ్యాపీగా రావచ్చు ఇక్కడికి. నాకైతే వియత్నాం తెగ నచ్చేసింది. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వియత్నాంలో, ఈరోజు ఈవినింగ్ కలవాలి. సో ఇది అన్నమాట వ్యూ. వాటర్ అయితే నీట్గా క్లియర్గా ఉన్నాయి. పిల్లలు కూడా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. శాండ్ అసలు డిఫరెంట్గా ఉంది ఇక్కడ. నేను నా పాటికి నేను ఒంటరిగా వీడియోస్ తీసుకుంటూ ఉంటే నా పక్కన బస్సులో కూర్చున్న అమ్మాయి వచ్చి, నేను వీడియో తీయొచ్చా, మీరు కంటిన్యూగా తీసుకుంటున్నారు కదా, మీకు ఏమైనా చెప్పాలి అంటే చెప్పండి, నేను వీడియో తీస్తా అనేది. సో నైస్ కదండి. నిజంగానే వెయిట్ చేస్తున్నా ఎవరైనా వచ్చి వీడియో తీస్తారేమో అని. ఈ టైంలో నేను యశుని చాలా మిస్ అవుతున్నా. అందరూ అడుగుతున్నారు యశుని ఎందుకు తీసుకురాలేదు అని. కాకపోతే ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కదండి, ఇద్దరం వస్తే మళ్ళీ మా బడ్జెట్లో ఉంటుందో లేదో అని ఫస్ట్ నేను ట్రై చేశాను. బట్ నెక్స్ట్ టైం ఎంత కష్టమైనా సరే యశు లేకుండా అయితే నేను రాను, ఇద్దరం వస్తాం. 10 ట్రిప్పులు వెళ్ళకున్నా 2 ట్రిప్పులు వెళ్ళినా సరే ఇద్దరం కలిసే వస్తాం. సో ఇదన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ 40 మినిట్స్ అయిపోయిందండి, ఇంకా వెళ్ళడమే. ఇది ఫస్ట్ డెస్టినేషన్ అని చెప్పారు, ఇంకా సెకండ్ డెస్టినేషన్ ఏంటో నాకు తెలీదు. నేను అంత ప్లాన్ కరెక్ట్గా కనుక్కోలేదు మాధురిని, ఎందుకంటే నాకు కూడా సర్ప్రైజ్ అంటే ఇష్టం. వెళ్తూ సర్ప్రైజ్ అవుతూ వీడియోలో మీకు చూపిస్తాను. అక్కడ కూడా ప్లేస్ బాగుంది చూడండి. ఇప్పుడు ఈ అమ్మాయి దొరికింది కదా, ఇంకా ఈ వీడియోలు అడిగి మరీ ఇరగ తీసేస్తాను. చలో మరి బోట్లోకి వెళ్దాం, టైం అయిపోయింది మనకి. సో మళ్ళీ బోట్లోకి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ డెస్టినేషన్ దగ్గర మళ్ళీ కలుద్దాం. సో ఇక్కడ దిగిన తర్వాత అందరూ ఇలా మూవ్ అవుతున్నారు. సెకండ్ డెస్టినేషన్ ఇది. ఇప్పుడు మనం ఆ బోట్లో ఎక్కి ఒక్కొక్క బోట్లో 10 మెంబర్స్ ఎక్కొచ్చంట. మేము 6 మెంబర్స్ ఉన్నాము. సో ఇంకొక 4 మెంబర్స్ని యాడ్ చేసి ఒక్కొక్కరికి ఒక బోట్ ఇచ్చేస్తారంట. సో ఇప్పుడు మనం అందులో వెళ్ళబోతున్నాం. క్రేజీ కదా.
లైన్ ఫాలో అవుతున్నాం. ఇలా అందరికీ కోట్స్ ఇచ్చారు, కోట్ వేసేసుకున్నాను. ఇంక వెళ్ళడమే, బట్ చాలా చల్లగా ఉంది ఇక్కడ. నాట్ వెళ్తున్నా, స్టెప్ పెడుతున్నా. హాయ్, స్టార్ట్ అయింది ట్రిప్. మళ్ళీ తిప్పేస్తున్నాడు. అమ్మయ్య, మొత్తానికి వచ్చేసాము. ఇలా జరిగింది. అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. లైఫ్లో ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఫ్రెండ్స్తో వస్తే కనుక క్రేజీ ఉంటుంది. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా రావచ్చు. పిల్లల్ని తీసుకొచ్చినా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కంప్లీట్గా రైడ్ అయితే మనకి 25 మినిట్స్ పట్టింది. మేము ఫ్రెండ్స్తో అయితే హాయ్ ఫ్రెండ్స్, సూపర్ ఫ్రెండ్స్, వావ్ ఫ్రెండ్స్ అన్నట్టే ఎంజాయ్ చేసాం. డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఈసారి ఏమైనా ట్రిప్ ప్లాన్ ఉంటే కనుక వియత్నాం తప్పకుండా ప్లాన్ చేయండి. చలండి వెళ్దాం. మళ్ళీ బ్యాక్ టు క్రూజ్. మళ్ళీ ఇంకొక డెస్టినేషన్కి వచ్చాము. ఇది సర్ప్రైజ్ కేవ్ అంట. ఈ సర్ప్రైజ్ కేవ్లో ఏంటి స్పెషల్ అంటే మనం కంప్లీట్గా 50 మినిట్స్ నడుచుకుంటూనే వెళ్ళాలి.
అయితే ఏ రూట్లో వెళ్తున్నామో దానికి అపోజిట్ రూట్లో వస్తామంట. మధ్యలో ఆగిపోయి నేను నడవలేను, నేను వెళ్ళలేను అనడానికి కుదరదంట. సో వెళ్తే కంటిన్యూగా వెళ్ళాలంట, లేదా బోట్లో కూర్చోమని చెప్పాడు. ఇంత దూరం వచ్చాక ఇంకా బోట్లో ఏం కూర్చుంటాం, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో కంప్లీట్గా ఈ వే నుండి మనం ఫస్ట్ వెళ్ళాలంట. ఎంట్రీ ఇది, ఎగ్జిట్ మళ్ళీ అదర్ వే అంట. చూద్దాం. ఇది Please squat your head and your step. ఇక్కడ నుండి వ్యూ కనిపిస్తుంది ఇట్లా. చూడడానికి చాలా ఇంకా ఏమొస్తుందా అన్నట్టుంది. అందుకే దీన్ని సర్ప్రైజ్ కేవ్ అన్నారేమో. వెళ్దాం రండి, మనం కూడా సర్ప్రైజ్ అవుదాం కాస్త. చిన్నప్పుడు ఎప్పుడో జగదగ వీడు అతిలో ఒక సుందరి సినిమా చేసినప్పుడు ఆ మూవీలో ఉన్నాయి కదా ఇలా సేమ్ అలాగే అనిపిస్తుంది నాకు. చిరంజీవి గారి మూవీ గుర్తొచ్చింది. కెమెరా పట్టుకొని ఇవన్నీ ఎక్కడం పెద్ద టాస్క్ లా ఉంది నిజంగా. ఓ మై గాడ్. అక్కడ హ్యాపీ బుద్ధ ఉందంట అండ్ ఒక సెక్సీ లేడీ ఉంది అని చెప్తున్నాడు. మరి నాకైతే మీకు కనిపించిందా? సెక్సీ లేడీ అట. అక్కడ మంకీస్ ఉన్నాయంట. And the symbol of Singapore inside the water. Anyone imagine that? Yeah, right? And another here is the rooster with the head of the rooster, the neck, body, and the tail. From bottom up to the top, you can see very clear rooster. Can you imagine the rooster? Imagine. Watch your head. Watch your head. Amazing. Wow. Over there, what is it? Finger. Or something else. We go down.
If you take to the other take, just keep in your mind and don't tell to anyone, please. Yeah. That's as good as, Keep moving, please. as good as it goes. I never imagined that in the cave. Morning glory. Morning glory, good one. You guys can come over here. I want to show you something. కేవ్ మధ్యలో చిన్న షాపింగ్ కూడా ఉంది. ఇంకా ఇటు నుండి బయటికి దిగిపోవడమే, ఇంకేం లేదు. గృహాలన్నీ లోపలే అయిపోయాయి. ఇప్పుడు ఇంకా కిందకి వెళ్ళిపోవడమే అంతే. బోట్లోకి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. బోట్ దగ్గరకు వచ్చేసాం. మా బోటు 8446. లోపలికి వెళ్దామే. దీక్షిత రాలేదు, వెయిట్ చేస్తుంది. హాయ్. సో మొత్తానికి సర్ప్రైజ్ కేవ్ సర్ప్రైజ్ ఇచ్చింది. బాగుంది, డిఫరెంట్గా. కొంచెం నడవాలి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఇట్లాంటివి మనం చాలా చూడాలి. నేచర్లో చాలా ఉంటాయి మనకు తెలియనివి, అలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. నేనైతే ఈ ట్రిప్ని సూపర్గా ఎంజాయ్ చేశాను. సో ట్రిప్ గురించి డీటెయిల్స్ అన్నీ నేను ఇస్తాను. వియత్నాం ప్లాన్ చేస్తే కనుక ఈ ట్రిప్, ఈ వీడియో మీకు చాలా ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకొక డెస్టినేషన్ ఉందో లేదో నాకు తెలీదు. 3 అని చెప్పాడు, అదైతే అయిపోయింది. తర్వాత బస్కి వెళ్ళాలి మనం. మళ్ళీ బస్ దగ్గరికి వెళ్ళాక కలుద్దాం. సో వియత్నంలో ఇలా అయింది. ఇప్పుడే క్రూజ్ దిగాము, మళ్ళీ బస్సులోకి వెళ్ళిపోతున్నాము. సో ఈ డే అంతా ఇలా గడిచింది. ఇప్పుడు మా ఫ్రెండ్ వస్తా అనింది నన్ను పికప్ చేసుకోవడానికి. ప్రతిభ నిన్నటి నుండి చెప్తున్నాను కదా, తన దగ్గర కాసేపు ఒక 1-2 అవర్స్ స్పెండ్ చేసి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్. వియత్నాం ఎలా ఉందో రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.